హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మన తెలుగులో గ్రామర్ అయినటువంటి సంధిల గురించి తెలుసుకుందాం. ఇప్పుడు సవర్ణ దీర్ఘ సంధి అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఆయి ఊరులకు సవర్ణములైన అచ్చులు పరమైనప్పుడు వాటి దీర్ఘాలు ఏకాదశం అవుతాయి. ఇది సంధి సూత్రము. వీటికి ఎగ్జాంపుల్స్ విమానాశ్రయము, విమాన ప్లస్ ఆశ్రయము. అచ్చులకు మళ్ళీ అదే అచ్చులు పరమైనప్పుడు దీర్ఘాలు ఏకాదశం అవుతాయి. దీర్ఘం వచ్చింది ఇక్కడ. శరీరాకృతి, శరీర ప్లస్ ఆకృతి. ఉత్వసంధి. ఇప్పుడు ప్రజెంట్ ఉత్వసంధికి ఎగ్జాంపుల్స్ చూద్దాము. ఉత్వసంధి సూత్రం ఏంటి? ఉత్తునకు అచ్చు పరమైనప్పుడు సంధి నిత్యము. అంటే ఉత్వముకు అచ్చు పరమైన, ఇక్కడ అశ్వమై ఉండాలి, అచ్చు హస్వమై ఉండాలి. ఉత్వమునకు అచ్చు పరమైనప్పుడు సంధి నిత్యం అనేది ఉత్వసంధి సూత్రము. ఎగ్జాంపుల్ ఏంటి? జ్ఞాపకం ఉండడం. ఇది 9th క్లాస్లోని టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి బిట్స్. జ్ఞాపకం ఉండడం, జ్ఞాపకము ప్లస్ ఉండడం. ఊ వచ్చింది ఇక్కడ. ఉత్తునకు మళ్ళీ ఊ, ఆయి ఊరులు అచ్చులు కాబట్టి ఊ పరమైనప్పుడు సంధి నిత్యము. ఇది ఉత్వసంధికి. నెక్స్ట్ ఇత్వసంధికి ఎగ్జాంపుల్. ఇత్వసంధి సూత్రం ఏంటంటే, ఇత్వసంధి సూత్రం ఏంటి? ఎమ్యాదుల ఇత్తునకు అచ్చుపరమైనప్పుడు సంధి వైకల్పికము. ఎమ్యాదులు అంటే ఏంటి? ఏమి, మరి, అవి, ఇవి, ఏవి, అది, ఇది, ఏది, ఇట్లాంటి వాటిని ఎమ్యాదులు అంటారు. జీవితాన్ని అన్నప్పుడు ఇక్కడ ఈ వచ్చింది. ఇక్కడ జ్ఞాపకము అన్నప్పుడు ఉత్వసంధికి ఊ వచ్చింది. ఇక్కడ జీవితాన్ని అన్నప్పుడు ఈ వచ్చింది. మళ్ళీ ప్లస్ అచ్చుపరమైంది. ఇక్కడ అచ్చుపరమైంది. ఇక్కడ కూడా అచ్చుపరమైంది. ఇక్కడ కూడా ఊకు అచ్చుపరమైంది. ఇక్కడ ఈకి అచ్చుపరమైంది. దీనికి బండ గుర్తు ఏంటంటే జీవితాన్ని ఈ వచ్చింది కాబట్టి ఇత్వసంధి ప్లస్ దానికి అచ్చుపరమైంది కాబట్టి ఇత్వసంధి అనుకోవాలి. నెక్స్ట్ జీవితాన్ని అంతా ఇక్కడ సంధి చేయాలి. జీవితాన్ని ప్లస్ అంతా, ఇది ఇత్వసంధి. నెక్స్ట్ అత్వసంధికి ఎగ్జాంపుల్. చెప్పినప్పటికీ, చెప్పిన ప్లస్ అప్పటికి. చెప్పిన అంటే సేమ్ ఉత్వసంధి లాగా ఇక్కడ ఆ వచ్చింది. ఆ ప్లస్ మళ్ళీ ఇక్కడ ఆ వచ్చింది. కానీ సవర్ణ దీర్ఘ సంధికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే, ఇక్కడ దీర్ఘం ఏకాదశం కాలేదు. అచ్చునకు ఆ పరమైనప్పుడు అత్వసంధి వచ్చింది, కానీ దీర్ఘం ఏకాదశం కాలేదు. దీర్ఘం ఏకాదశం అయినప్పుడు మాత్రమే సవర్ణ దీర్ఘ సంధి అవుతుంది. అత్వసంధి సూత్రం ఏంటి? అత్తునకు అచ్చుపరమైనప్పుడు సంధి బహుళం. ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్పినప్పటికీ, చెప్పిన ప్లస్ అప్పటికి. అమ్రేడిత సంధి అంటే చాలా భయపడుతుంటాం. అమ్రేడిత సంధి అంటే ఇంకా చాలా ఈజీ. ఇప్పుడు దానికి సంధి సూత్రం ఏంటంటే, ఏదైనా ఒక పదాన్ని 2 సార్లు పలికినప్పుడు రెండోసారి పలికిన పదాన్ని అమ్రేడితం అంటారు. అంటే ఒక్కొక్క. దీనికి ఎగ్జాంపుల్స్ ఎన్నెన్ని, ఒక్కొక్క, ఏమేమి, ఏమి ప్లస్ ఏమి, ఓరి ప్లస్ ఓరి. వీటికి అన్నిటికీ ఎగ్జాంపుల్స్. దాని సూత్రం ఏంటంటే, అచ్చునకు అమ్రేడితం పరమైనప్పుడు సంధి అవుతుంది. అంటే అమ్రేడితం అంటే ఏంటి? 2 సార్లు పలికినప్పుడు రెండోసారి అదే పదం వస్తే దాన్ని అమ్రేడితం అంటారు. వీటికి ఎగ్జాంపుల్స్ ఏంటి? ఒక్కొక్క, ఏమేమి, ఎన్నెన్ని, ఇంటింట, అప్పుడప్పుడు, ఓరోరి, ఇవన్నీ ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ గుణసంధికి ఎగ్జాంపుల్ మహోన్నత, మహా ప్లస్ ఉన్నత. గుణసంధి చాలా ఇంపార్టెంట్. ప్రీవియస్లో చాలా సార్లు అడిగిన క్వశ్చన్ గుణసంధి.